నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం మనందరికీ మహా ఆనందకరం. నందనందనుడు ఎందు ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడ ఆనందమే ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది అందరికీ. అక్కడికి అందరూ ఆయన ఉన్న చోట ఉన్న వాళ్ళందరూ కూడా శౌర్య పరాక్రమాలతో జ్ఞానం నింపుకొని ఉండగలిగేవారుగా ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కరుణ చూడవయ్య, కరుణ చూడవయ్య, పరము చూపవయ్య, మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణ చూడవయ్య, పరము చూపవయ్య, మురళీ మోహన వినీల మేఘ శ్యామ. కరుణ చూడవయ్యా, మనసు నీపైన మరలిన హాయిగా, మనసు నీపైన మరలిన హాయిగా, బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా. నిరుపమలీల నిలయ దయామయ, కరుణ చూడవయ్యా. హే కృష్ణ కరుణించు. ధర్మక్షేత్రం సంజయుడిని అడుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, తను కనుక కానీ యుద్ధాన్ని తెలుసుకోవాలి, యుద్ధ వార్తలు వినాలి, ఆ యుద్ధంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో గ్రహించాలి. ఎందుకంటే మనకు మనిషి చనిపోయిన తర్వాత సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది. చనిపోయినటువంటి ఆ మనిషి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు శ్మశాన వాటికి వెళ్తున్నప్పుడు శ్మశాన వాటికి కాడ ఏం చేస్తారంటే, ఆ ముందర శ్మశాన లోపల దహన క్రియ జరగకముందో లేకపోతే పాతి పెట్టడం జరగకముందో ఒక దగ్గర దింపుడు కళ్యం అంటారు దాన్ని. దింపుడు కళ్యం ఆశ అంటే అర్థం ఏమి? దింపుడు కళ్యం ఆ ప్రదేశంలో శ్మశానంలోకి అడిగి వెళ్ళిపోతే ఆ యొక్క శరీరం ఇంకా భూమికి సొంతమో లేదా అగ్నికి సొంతమో అలా కలిసిపోతుంది. కానీ ఇక్కడ మనకున్న ఆచారం సంప్రదాయం ఏమంటే, అక్కడ పడుకోబెట్టి కొబ్బరికాయ పెట్టి ఆ శవాన్ని ఆయనకి కావలసిన వాళ్ళు ఎవరో చెవిలో వెళ్ళి ఆయన పేరు చెప్తారు. ఒక 3 సార్లు 5 సార్లు చెప్పడం వల్ల ఏమవుతుంది, బతికొస్తాడేమో అని ఆశ. దీన్ని దింపుడు కళ్యం ఆశ అంటారు. దింపుడు కళ్యం ఆశ అంటే చనిపోయినప్పుడు అక్కడ పేరు చెప్తే ఏమో శరీరంలో మళ్ళీ ప్రాణం ప్రవేశించి నేను బతుకున్నాను, నేను వచ్చేసాను, అలా కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి కూడా కొందరికి. అందుకు అది జరిగి అలా ఉన్నాయి కాబట్టి మనుషులు అటువంటి ఆచారాన్ని ఆచరిస్తూ వస్తారు. ఎందుకు? తమ యొక్క ప్రేమను చూపెట్టడానికి, చివరి చూపది. కానీ అప్పుడే మేలుకుంటే ఎప్పటికైనా పైకి లేస్తే ఆనందం అని అనుకుంటారు. అదే ఓ దుర్మార్గుడో దుష్టుడో ఇంట్లో అనేక మంది ఉన్నటువంటి వాడు చనిపోతే వాడిని ఎవరు అక్కడ పిలవరు. ఎవరు ఇక అక్కడ ఉన్నటువంటి నక్కలో కుక్కలో కాకులో పిలవాల్సిందే. కనుక సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారం ఇది మన యొక్క ధర్మాచారంలో. ఎందుకంటే మనిషి బతకాలని కోరుకుంటారు, మంచివాడు బతకాలని కోరుకుంటారు, చెడ్డవాడు విన్నపోవాలని కోరుకుంటారు. అది లోక సహజం, ఎవరైనా అంతే. లోక సహజంలో లోక కంటకుడుగా మారినప్పుడు 10% మందికి వాడు ఎంత భిన్నపోతే అంత మంచిది అనుకునే స్థితిలో ఉంటారు సామాన్య ప్రజలు. కనుక ఇప్పుడు ఇలాంటి ఆశే ధృతరాష్ట్రుడికి ఉంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు స్వయంగా. తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని వినాలని ఆశకుంది. ఎందుకు ఆ వినాలని ఆశ ఏమిరా అంటే, అదే ఇందాక చెప్పుకున్నా కదా, దింపుడు కళ్యం ఆశ. ఏమని ఆయన ఇలా అనుకుంటుంటాడు. ఏమనుకుంటున్నాడు? కౌరవులు ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోరు, పాండవులే నశించాలి. ఎందుకు? కౌరవులు తన బిడ్డలు, పాండవులు తమ్ముడి బిడ్డలు, వాళ్ళేడన్నా పోనీ, నా బిడ్డలే ఉండాలి, నా బిడ్డలే బాగుండాలి. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఎటువంటి నీచ కార్యక్రమాలు చేసినా దుశ్శాసనుడు చెప్పాల్సిన పని లేదు. దుశ్శాసనుడు కనబడిన స్త్రీనంతా లాక్కొని పోతుంటాడు, కనబడిన స్త్రీ అంతా మోహిస్తూ ఉంటాడు. వాడు అట్లాంటి వాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడు అనే వాడి పేరే. దుర్యోధనుడు అంతకంటే ఏం తక్కువ కాదు. వాడు ఎవరి సంపద ఉన్నా ఎవరి రాజ్యం ఉన్న కరకతాల్లో లాగేసుకొని తన సామ్రాజ్యంలో కలుపుకొని సార్వభౌముడు అనిపించుకోవాలి.
కురు సార్వభౌముడు కురు సార్వభౌముడు అని చెప్పుకోవడం మహత్తరమైనటువంటి గర్వంగా. బద్ధంగా నీకు సంప్రాప్తమైన దాన్ని ఆనందించు, సంతోషించు, మరి అధర్మబద్ధంగా ఎందుకు అవుతావు అని ఆ యొక్క ధృతరాష్ట్రుడు చెప్పడు. గుడ్డివాడు కదా. గుడ్డివాడు భౌతికంగా గుడ్డివాడు, మానసికంగా గుడ్డివాడు, ఆత్మపరంగా కూడా గుడ్డివాడే. ఎందుకంటే ధృతరాష్ట్రుడే కాదు ఇక్కడ గుడ్డివాడు. ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలు చెడ్డదారిలో పోతూ ఎందుకు కొనగాకుంటా వారి చేతి కిందనో వీరి చేతి కిందనో వాళ్ళ మోచేతి నీళ్ళు వీళ్ళ మోచేతి నీళ్లు ఎవరికో బానిసత్వం చేసి ఎవరి కోసమో దెబ్బలు తిని ఎవరి కోసమో చేయాల్సిన పాపకర్మలంతా చేస్తూ ఎదుటి వాళ్ళ యొక్క ఆస్తులు నాశనం చేయడం, ఎదుటి వాళ్ళ యొక్క ఆస్తులు దోచుకోవడం, ఎదుటి వాళ్ళ స్వయంగా వీళ్ళకే విరోధం ఉండదు. కానీ ఏ నాయకుడు నీకు ఇంత ఇచ్చేసినా పోయి వాడిని ధ్వంసం చేసేయి, వాడిని ఏం చేస్తావు చేసేయి, వాడు బతికొండకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ కలియుగంలో ఎక్కువ అవుతారని చెప్పేసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు. ఆయన కలియుగంలో మూర్ఖులు పెరుగుతారు, ఈ మూర్ఖులు పరమమూర్ఖుడు మాట ఇంటారు తప్పితే జ్ఞానుల మాట వినరు, కనుకనే వాళ్ళ జీవితాలని మూర్ఖత్వానికి బలి చేసుకుంటూ ఉంటారు, తల్లిదండ్రుల కడుపులో చిచ్చుపెడుతూ ఉంటారు అనేది సహజమైనటువంటి లోకోక్తి. ఎందుకు తల్లిదండ్రులు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడిలాగా గుడ్డివాడుగా ఉంటారో, చిన్నప్పటి స్వభావం తెలుసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోతావు, చదువుకో లేదా విద్య నేర్చుకో, నువ్వు గొప్పవాడు అవుతావు, మంచి స్థితిలోకి వెళ్తావు, మంచి పేరు ఉంటుంది అని చెప్పాల్సింది పోయి ఒక మూర్ఖులు పరమమూర్ఖుడు మాట వింటారు తప్పితే జ్ఞానుల మాట వినరు, కనుకనే వాళ్ళ జీవితాలని మూర్ఖత్వానికి బలి చేసుకుంటూ ఉంటారు, తల్లిదండ్రుల కడుపులో చిచ్చుపెడుతూ ఉంటారు అనేది సహజమైనటువంటి లోకోక్తి. ఎందుకు తల్లిదండ్రులు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడిలాగా గుడ్డివాడుగా ఉంటారో, చిన్నప్పటి స్వభావం తెలుసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోతావు, చదువుకో లేదా విద్య నేర్చుకో, నువ్వు గొప్పవాడు అవుతావు, మంచి స్థితిలోకి వెళ్తావు, మంచి పేరు ఉంటుంది అని చెప్పాల్సింది పోయి ఒక కూడా మంచిది కాదు కదా. యువతులు కూడా ఆలోచించాలి. మనం ఎవరి కోసమో మనం మన యొక్క శరీరాన్ని వాళ్ళకెందుకు అప్పగించాలి, మన మనసుని వాళ్ళకెందుకు అప్పగించాలి, వాళ్ళ కోసం మనం వీళ్ళతో విరోధం ఎందుకు పెట్టుకోవాలి. సోదాగా నీకు ఎవరితో విరోధం ఉండదు. ఏ యువకులకైనా సోదాగా సహజంగా విరోధం అనేది ఉండదు. విరోధం ఎవరు కల్పిస్తారు? ఎవరో ఒక నాయకుడు వాళ్ళని అభిమానించుకునేలాగా చేసుకొని, అభిమానించేలాగా మాట్లాడి, వాళ్ళకి అభిమానాన్ని చూరగొనాలనే విధంగా నాటకాలు వేసి 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 అప్పుడు ఏం చెప్తాడు, అభిమానం పొందేస్తాడు. ఇంకా మా అభిమాని వీరాది వీరుడు కనుక మా అభిమాని నేను నా ప్రాణమన్నా ఇస్తాను అని స్థితికి వెళ్ళిపోతాడు. ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం. ఎవరో ఒక పరమ మూర్ఖుడు ఇతరులని హింసించు అని చెప్పాడు మూర్ఖుడు, అవునా కాదా? రావణాసురుడి మాట విన్నటువంటి వాళ్ళంతా కూడా మూర్ఖులే కదా. దుర్యోధనుడు మాత్రం విని యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా మూర్ఖులే కదా. ఎందుకు ఇటువైపు ధర్మాన్ని తెలుసుకోలేకపోతే అందరూ మూర్ఖులే. ధర్మాన్ని, సత్యాన్ని, మంచితనాన్ని తెలుసుకోలేని వాళ్ళంతా కూడా పరమ మూర్ఖులే. ఓం నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.